గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న 1000 గొంతులు 1,00,000 డప్పులు మహాప్రదర్శనను విజయవంతం చేయడం కొరకై మాదిగ ఉపకులాలు ఎస్సీ ఉపకులాలకు మద్దతు పలుకుతున్నటువంటి సామాజిక వర్గాలన్నింటినీ అందరు కలిసి విజయవంతం చేయాలని కోరుతూ రేపు ఏదైతే 22 తారీఖు నాడు ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ రాకను విజయవంతం చేయడం కోసం ఏదైతే 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న తదనంతరం కొంతమంది మా మిత్ర సోదరులు వర్గీకరణ కట్టుదలుతున్న విషయం సమాజం చూస్తూనే ఉన్నది. ఎవరి తమాష ప్రకారం వారి వాట వాళ్ళు తీసుకున్న తర్వాత ఎవరికి ఏం నష్టం జరగదనే కోణంలో మా మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఈ పోరాటానికి మాలలు మాత్రం ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి గడ్డ వివేకు వెంకటస్వామి గారు ప్రధానంగా మాదిగల శత్రువుగా నిలబడుతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు ఏ కోణం నుంచి శత్రుతత్వం మా మీద ఉసుగొల్పుకున్నా కూడా రాజ్యాంగబద్ధంగా మేము సాధించుకున్నాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 100% వర్గీకరణ సాధించుకొని మాదిగ ఉపకులాలకు సమాన వాట అందిస్తాడు కృష్ణ మాదిగ అనే సందర్భంగా తెలియజేస్తూ 22 తారీఖు రోజు మందకృష్ణ మాదిగ గారు పెద్దపల్లికి రానున్నందున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నాను. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జిల్లా సన్నాహక సదస్సు నిర్వహించబోతున్నాము. ఆ సమావేశానికి గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు ముఖ్య అతిథిగా. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు, కవులు, కళాకారులు, మేధావులు, వివిధ పాటలో ఉన్న మాదిగ ప్రజాప్రతినిధులు, మహిళా సోదరిమణులు, విద్యార్థులు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ నెల 22వ తేదీన అమర్చంద్ కళ్యాణ మండపంలో సన్నాహక సదస్సు నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆ సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకొని ఈ 1000 డప్పులు 1,00,000 గొంతుల కార్యక్రమానికి 1,00,000 గొంతులు కార్యక్రమానికి పాల్గొని ఈ యొక్క కళా ప్రదర్శన విజయవంతం చేసి సన్నాహక సదస్సును విజయవంతం చేసి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని కళాకారులు కూడా అనేక మంది పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటంలో భాగంగా వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా కొంతమంది వర్గీకరణ వ్యతిరేక శక్తులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వర్గీకరణ సాధించుకొని తీరబోతున్నాము. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో వివిధ సబ్బండ వర్గాల ప్రజల మద్దతుతోనే ఈరోజు మేము వర్గీకరణ సాధించుకోబోతున్నాం. కాబట్టి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా కానీ మాదిగలు, మాదిగ ఉపకులాలు అనేక మంది పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాదిగలు, మాదిగ ఉపకులాలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు, సోదరిమణులు, విద్యార్థులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క 22వ తారీఖు నాడు జరగబోయే అమర్చంద్ కళ్యాణ మండపంలో జరగబోయే సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.